Hello riders, this is Venkata Rajeev and welcome back to my riding vlogs. And today we have picked a location called Nowhere. Yeah, ఆ లొకేషన్ అయితే కాదు డెఫినెట్లీ తెలుగులో అయితే ఎక్కడికి లేదు. సో ఈరోజు రైడ్ అయితే ఎక్కడికి లేదు. యా హోల్డ్ ఆన్ ఈరోజు ఎటువంటి ప్లేస్కి వెళ్ళట్లేదు. ఇదేదో మామూలు వీడియో అని చెప్పి స్కిప్ చేసేకండి ఆర్ ఎల్స్ ఎగ్జిట్ చేసేకండి. దేర్ ఇస్ అన్ అప్డేట్ రిగార్డింగ్ మై అప్కమింగ్ బ్లాగ్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో లెట్స్ గో. Sanitary precautions. Take one. So do wear your mask and gloves while traveling. లేకపోతే దీనికి తప్పదు భారీ మూల్యం. That's it. Before going to that video, I need all your people's support. So please సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న గంట కూడా దబదబా బాదండి. సో ఏం పర్లేదు. ద బేసిక్ మోటో ఆఫ్ దిస్ వ్లాగ్ ఏంటంటే నా అప్కమింగ్ రైడ్స్ ఏంటి, నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్స్ ఎలా ఉంటాయి, సో డిస్కస్ చేద్దామని చెప్పి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు పర్టికులర్గా రైడ్ వేయట్లేదు, ఎందుకంటే లాంగ్ టైం నుంచి నాకు తెలిసి ఒక 3 weeks నుంచి నేను ఎటువంటి రైడ్ వేయట్లేదు డ్యూ టు రెయిన్ అండ్ బ్యాడ్ కండిషన్స్. సో దానివల్ల అండ్ ఇప్పుడైతే కొంచెం క్లియర్ అయింది స్కై అండ్ టుడే సండే. సో కాబట్టి కొంచెం బైక్ తీసాను అండ్ చాలా రోజులు బైక్ అలా ఉంచేస్తే పాడైపోద్ది కాబట్టి కొంచెం అలాగా షికార్కి వెళ్తున్నాం బైక్ నేను. పాయింట్ నెంబర్ 1, వెల్ డిడ్ యూ గైస్ నోటీస్డ్ ఆర్ నాట్, I've changed my YouTube channel name. So it's Moto Explorer. So why Moto Explorer? So నా యూట్యూబ్ ఛానల్ నా నేమ్ యూస్ చేసుకొని ఫర్దర్ గో ఆన్ అవుదాం అనుకోవట్లేదు, ఎందుకంటే నేను చేసేది మోటో వ్లాగింగ్. సో నా ఛానల్ నేమ్కి మోటో వ్లాగింగ్కి కరెక్ట్గా సెట్ అవ్వక ఐఎమ్ చేంజింగ్ మై ఛానల్ నేమ్. సో ఈ ఛానల్ చేంజ్ చేసే ప్రక్రియలో చాలా నేమ్స్ ఆలోచించాను, బాగా ఆలోచించాను, బీభత్సంగా ఆలోచించాను, పడి ఆలోచించాను, విపరీతంగా ఆలోచించాను. సో లాస్ట్కి ఐ కేమ్ అప్ విత్ దిస్ నేమ్. So Moto Explorer. Yes. So I do understand. First let me explain. So ఆ పేరు ఎందుకు పెట్టానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ బేసికలీ ఐ డూ రైడింగ్ ఆన్ ఎ మోటార్ సైకిల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద లొకేషన్. సో ఆ రెండిట్లో ఒక 2 words అంటూ నాకు బాగా నచ్చాయి, మోటార్ సైకిల్, ఎక్స్ప్లోరింగ్. సో దాంట్లోని షార్ట్గా మోటో ఎక్స్ప్లోరర్ అని తీసుకొని పెట్టాను. ఎస్, కమాన్. యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, సో ఐ డూ ఎక్స్ప్లోరేషన్ ఆన్ మై మోటార్ సైకిల్. దట్స్ వాట్ మై ఛానల్ నేమ్ ఇస్. సో ఇప్పుడు నుంచి మోటో ఎక్స్ప్లోరర్ కింద కంటిన్యూ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్లో ఉండదు, ఎక్స్ప్లోరర్ ఉండదు. వై? బికాస్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో సారీ. సో డూ టైప్ ఇట్ యాజ్ ఎక్స్ప్లోరర్, యాజ్ ఈజ్ సైలెంట్. ఓకే, ఎస్. పాయింట్ నెంబర్ 2, నా అప్కమింగ్ రైడ్స్ కోసం చెప్పాలి. సో అందుకే టైటిల్ కూడా వాట్స్ నెక్స్ట్ అని పెట్టాను. సో దాని గురించి జస్టిఫై చేద్దామని చెప్పి వాట్స్ నెక్స్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక లొకేషన్ గురించి చెప్పాలి. నా లాస్ట్ వ్లాగ్ చూసారా? ఐ థింక్ రాతిపల్లి వాటర్ ఫాల్స్.
ఇఫ్ ఒకవేళ చూడకపోతే ఇక్కడ లింక్ అంటూ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ వాచింగ్ దట్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. అండ్ ఆ రైడ్లో అయితే డెఫినెట్లీ ఆ రైడ్లోని ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాం. లైక్ లొకేషన్ గురించి కూడా రీసెర్చ్ చేయకుండా, చుట్టుపక్కల ఏముంటాయి, లైక్ పెట్రోల్ పంప్స్ అవన్నీ ఎక్కడ దొరుకుతాయని కూడా మినిమం ఐడియా లేకుండా ఆ ఎంతూజియాస్టిక్తో రైడ్ చేసాం. ఎట్ లాస్ట్ చివరికి చాలా ఇబ్బంది పడ్డాం, బట్ నో పెయిన్ నో గెయిన్ లాగా. నాకు లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. రైడ్ కొంచెం ఇబ్బంది పెట్టింది, దట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. అసలు ఆ మిస్టేక్స్ ఏం చేసామని కూడా చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ కండిషన్. వర్షం పడుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము, కానీ లాస్ట్కి ఎటువంటి వర్షం పడలేదు, ఎండ మాత్రం దోల తీర్చింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రోడ్ కండిషన్స్. సో రోడ్స్ ఎంత బాగా వెళ్ళామంటే ఏంటంటే పార్షియల్గా లదాఖ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలా వెళ్ళింది, కుదేసి మెల్లేసి తిప్పేసి ఆరేసి పారేసింది రోడ్స్ అయితే. చాలా నాకు రికవర్ అవ్వడానికి 2 రోజులు పట్టింది. బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా ఉంది. అండ్ బండి కండిషన్ గురించి చెప్పాలంటే ఏ పార్ట్లు ఎక్కడ ఊడిపోయేది నాకు తెలీదు, అలా అయిపోయింది అనమాట. సో రైడ్లో కూడా చూసినట్టుంటే దట్ ఫాగ్ లైట్ ఏదైతే ఉందో అది వాబుల్ అవుతుంది అనమాట డ్యూరింగ్ ద రైడ్లో. సో ఆ రైడ్ గురించి ఏం చెప్తా అంటే, లొకేషన్ చుట్టుపక్కల ఏమున్నాయో సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. సో దట్స్ మెయిన్ రీజన్. ఏంటంటే ఒక దగ్గర ఒక లొకేషన్లో చూసారంటే చూడు, ఎస్ ఆ లొకేషనే చెప్తున్నాను. ఆ లొకేషన్లో ఏంటంటే డియోమాలి, దట్స్ లొకేషన్ నేమ్ ఈస్ డియోమాలి. ఆ లొకేషన్లో ప్రత్యేకత ఏంటి? సో వై ఆ లొకేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను, అక్కడ చుట్టూరు కొండలే ఉన్నాయి, ఇంకేముంటాయి. సో ఆ లొకేషన్ గురించి ఏంటంటే ఒరిస్సాలో ఉన్న మౌంటైన్స్లో అదే పీక్ అనమాట. కొంచెం ట్రెక్ చేయాలి. రైనీ సీజన్లో వెళ్ళానంటే కుడ్ బి ఆసమ్. ఫుటేజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేది. ఆ రోడ్స్ అయితే అలా ఉంటుంది. సో విన్నాను కానీ అంత దగ్గరలో ఉంటుందని నేను అనుకోలేదు. సో అది కూడా అబ్జర్వ్ చేయాలి. పెట్రోల్ చూసుకోలేదు, వెదర్ కండిషన్స్ గురించి చూసుకోలే, రోడ్డు గురించి చూసుకోలే, లొకేషన్ గురించి చూసుకోలే. సో అలా ఎక్సలెంట్గా ప్లాన్ చేసుకొని మేము ఎగ్జిక్యూట్ చేసాము. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వర్త్ వాచ్. చూడండి, ద సెకండ్ లొకేషన్ ఈస్ మారేడుమల్లి. ఈ సీజన్లో మారేడుమల్లి అయితే తోపు పీక్స్ కింద ఉంటుంది. ఆ ఘాట్ రోడ్ కానీ లొకేషన్స్ కానీ దాన్ని కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. రైడ్ నెంబర్ 3, సమ్ ఆఫ్ ద ప్లేసెస్ ఐ హ్యావ్ విజిటెడ్ బట్ నా గోప్రో తీసుకెళ్ళలేదు ఆ టైంలోని. సో ఆ ప్లేసెస్ నేను వ్లాగ్స్లో పెట్టలేకపోయాను. ద ప్లేసెస్ ఆర్ రామతీర్థం అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వైజాగ్. ఎవరికి తెలియదు ఆ ప్లేస్ ఉన్నట్టు. సో నేను చెప్పను కూడా, ఆ వ్లాగ్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, నెక్స్ట్ ఎక్స్ప్లోరేషనే కాదు, నేను ఇన్స్టాలో పెడుతున్న ఫొటోస్కి అయితే కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. లైక్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ ఈ పార్ట్ చూసారుగా. సో ఇది హిమాలయన్ది మౌంట్, అది నేను ఇంటర్సెప్టార్కి ఫిక్స్ చేసుకున్నాను. సో దీని తాలూకా మెయిన్ పర్పస్ అండ్ యూజ్ ఏంటంటే, నేను ఎలా వ్లాగ్ చేయగలను అండ్ ఎలా కూడా వ్లాగ్ చేయగలను. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, నావిగేషన్ చూసుకోగలను, ఇంకేమైనా ఫాగ్ ల్యాంప్స్ అటాచ్ చేసుకోగలను, ఇంకా చాలా పర్పసెస్ ఉన్నాయి. సో అందుకు నేను ఇది అటాచ్ చేశాను. సో అది అడ్వాంటేజ్. అండ్ ఆల్సో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను బేసికల్గా ఇంటర్సెప్టర్ అండ్ కాంటినెంటల్ జీటీకి. ఆ ఐటమ్స్ రివ్యూ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ రిగార్డింగ్ అబౌట్ దిస్ వ్లాగ్.
So I've discussed three things. First is YouTube channel name ki and upcoming rides and all, and third one is my reviews. సో ప్రొడక్ట్ రివ్యూస్ అంటూ కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ కొత్తగా ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అరే బుడ్డోడా, ఇప్పటికైనా చెప్పరా. సో ప్లీజ్ వాట్ ఎవర్ నీ వల్ల కాదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ వెంకట్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఏమో అనుకున్నాను కానీ డ్రైవింగ్ చేస్తూ బ్లాగ్ చేయడం కొంచెం కష్టమే.